డబ్బులు లేవునా బుక్లే ఉన్నాయి. ఎరా ఒళ్ళెలా ఉంది? ఏంట్రా ఇలాగైంది? మావా 45 లక్షలు పోయినట్టేగా. ఈ రేస్లో నేను మాత్రం రిస్క్ తీసుకోలేదు, శ్రీధర్ కూడా. కారు డిక్కీలో డబ్బు చూశాక నేను శ్రీధర్ని మీట్ అయ్యాను. చూడు శ్రీధర్, నిన్ను నీ కార్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా వెతుక్కుంటూ నీ ఫ్లాట్కి వస్తారు. ఈ డబ్బు నీ దగ్గర ఉన్నంత వరకు నీకు రిస్కే. ఇంకో 16 hours నువ్వు రిస్క్ తీసుకుంటే నీ లవర్ ప్రాబ్లం, నా ప్రాబ్లం రెండూ క్లియర్ అయిపోతాయి. నన్ను నమ్మి డబ్బు ఇచ్చి వాడు రిస్క్ తీసుకున్నాడు. డబ్బు నా చేతికి వచ్చాక నేను శర్మ వాళ్ళ బార్కి వెళ్ళాను. శర్మకి తన గుర్రం మాయా మీద గట్టి నమ్మకం ఉంది, కానీ ఎందుకు ఫిక్సింగ్ ఒప్పుకున్నాడు అనే డౌట్ నన్ను వెంటాడుతూనే ఉంది. బార్ నుండి బయటకు వచ్చేద్దామని బయలుదేరుతుండగా నీ వల్ల అవుద్దో లేదో చెప్పేయచ్చు కదా. రెస్టారెంట్లో డబ్బులు చేతులు మారుతున్నాయని క్రైమ్ బ్రాంచ్కి నేనెవరు చెప్పమన్నారు? ప్రపంచంలోనే అతిపెద్ద నేరం ఏంటో తెలుసా? ద్రోహం. నీ గుర్రాన్ని అడ్డు తప్పుకోమన్నది నా గుర్రం ఓడిపోద్దని కాదు, ఓటమన్న ఆప్షనే ఉండకూడదని. రేపు జరగబోయే రేసులో గుర్రాలని లైవ్లో చూద్దాం. నువ్వు ఇదంతా చేస్తుంది గెలవటానికేగా. గెలువు. ఏయ్, ఒకవేళ నీ గుర్రం ఓడిపోయిందనుకో, రేసులో కలుసుకుందాం. నేను అనుకున్నట్టుగానే నరేంద్రకి శర్మకి మధ్య ఏదో గొడవ జరిగింది. ఫిక్సింగ్ లేకుండా లైవ్ రేస్ ఆడే ఛాన్స్ దొరికినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది.
విన్నింగ్ హార్స్ని చూస్ చేయడానికి నా క్యాల్కులేషన్ అప్లై చేసినప్పుడు ఈ రేస్లో ఫస్ట్ టైం పరిగెడుతున్న గుర్రం జస్ట్ ద మూమెంట్ గురించి లాస్ట్గా ప్రిపేర్ చేసిన ట్రాక్ రిపోర్ట్, గేట్ ప్రాక్టీస్, ఓనర్ ఆఫ్ ది హార్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. అది మాత్రమే కాదు, లోపల నుండి ఒక గొంతు వినిపించింది, జస్ట్ ద మూమెంటే విన్నింగ్ హార్స్ అని. 45 lakhsని జస్ట్ ద మూమెంట్ మీద పెట్టేశాను. నా క్యాల్కులేషన్, నా లక్ నాకు ఫేవర్ చేసాయి. గ్యాంబ్లర్స్ ఎప్పుడూ లూజర్స్ కాదు. ఆడు నవ్వుతున్నాడేంట్రా? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను చెప్పరా. మామా జాక్ పాట్ కొట్టేశాం మామా, నేను బెట్ కట్టిన గుర్రం గెలిచింది. రే మన హార్స్ విన్ అయిందిరా. అవును రే మామా, రే ఓడిపోయాం అనుకున్నారు కదా. మామా గెలిచాం రా, నిజాయితీగా గెలిచాం. ఇప్పుడు మన దగ్గర 2 కోట్లున్నాయి. చెప్పానుగా నీ గుర్రం గెలవదని. ఇప్పుడు చూడు నా గుర్రమే గెలిచింది. ఆ డామేజ్. ఆట అప్పుడే అయిపోలేదురా. రేయ్, లక్ష్మిలో నిన్న నైట్ నుంచి లాక్ చేసిందిరా. రే నువ్వు ఈ డబ్బు తీసుకుని లక్ష్మి ఇంటికి వెళ్ళు. లక్ష్మి శ్రీనివాస్ ఇల్లు ఆప్షన్లో పోకూడదు. ఇప్పుడు శ్రీధర్ ప్రాబ్లంలో ఉంటాడు. అందుకే నక్కులు వెతుకుతున్న 50 లక్షలు అతని కారు మీద పెట్టాను. అవునరా, కారు డిక్కీలో డబ్బు ఉంది. నేను లేదని చెప్పట్లేదు. మీ డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నాకు ఈ లక్ష్మి కంటే మీ డబ్బు ముఖ్యం కాదు. మన డబ్బంతా మన చేతికి వచ్చేసింది. మధ్యలో ఎవడో మనల్ని వేటాడి ఆటాడుకున్నాడు. నువ్వు వచ్చే. నేను గెస్ట్ చేసినట్టుగానే శ్రీధర్కి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు అర్థమైందా? ఆట నాదే, వేట నాదే. ఐ లైక్ దట్.